దేనికోసం ఇది ఇక్కడ సంక్షేమ పథకాలు పెట్టిండు కదా, ఈ పథకాలు మాకు అవసరం లేదు, ఉచిత విద్య వైద్యం ఉపాధి కావాలి, దానికోసం ఏమైనా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. 28 నుండి 6వ తారీఖు వరకు ఉంది. ఇప్పుడు 6 తారీఖు వరకే ఫైనల్, లేకపోతే తర్వాత కూడా అప్లికేషన్ తీసుకుంటారు? తర్వాత ఇంకా ఆఫీసులో తీసుకోవాలని చెప్పిండ్రు. అదే కొంతమంది ఇప్పుడు ఎక్కువ మంది అలర్ట్ అవుతారు ఏంటంటే ఈ 6 తారీఖు అయిపోతే మనకు మళ్ళీ అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ ఉండదు. అట్లేం లేదు. ఇప్పుడు మేము అంటే ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి తీసుకుంటున్నాం. ఇప్పుడైతే తర్వాత ఆఫీస్ లోకి వచ్చి ఇవ్వచ్చు. ఇంత ముందు రెగ్యులర్ ప్రాసెస్ ఉంటది, కానీ ప్రజల పాలన కాబట్టి 6 తారీఖు వరకు మేము ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి తీసుకుంటాం అప్లికేషన్. ఇప్పుడు దీనికి అర్హులు ఎవరెవరు అని రూల్స్ పెట్టిండ్రా? రూల్స్ అంటే రేషన్ కార్డ్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు పేదవాళ్ళే అప్లై చేస్తున్నారని మనకు గ్యారంటీ ఎట్లా తెలుస్తుంది? అంటే మేము తీసుకున్న అందరితో తీసుకుంటున్నాం, పేదవాళ్ళు ధనికులనే కాకుండా తీసుకుంటాం, అప్లికేషన్ తీసుకుంటాం. ఒకవేళ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మేము చూస్తాం, అప్పుడు వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉంది, హౌస్ బేసిల్ అవన్నీ చూసుకున్నాక దాని బేస్ చేసే ప్రకారం పై అధికారికి రిపోర్ట్ ఇస్తాం. దాని ప్రకారం వాళ్ళకి యాక్సెప్ట్. కొంతమంది సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు, మాకు ఉచిత విద్య వైద్యం ఉపాధి కావాలి, దానికోసం ఏమైనా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఈ సంక్షేమ పథకాలే వద్దు, ప్రజలకు నష్టం జరుగుతుంది, మాకు ఉచిత విద్య వైద్యం ఉపాధి కావాలని అప్లికేషన్ అడుగుతున్నారు కొంతమంది. దానికి ఏమైనా ఛాయిస్ ఉందా? ఉచిత విద్య వైద్యం ఉపాధి కావాలి, దానికోసం కూడా ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాయిస్ ఉందా అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఇందులో ఏం లేదు, విద్య వైద్యం కోసం అది ఏం లేదు. ప్రస్తుతానికి పేదలకు ఏ అవసరం ఉందో అది దాని మీద ఫోకస్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు అది కూడా అవసరమే కదా, మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఈ ఫామ్ లో అయితే ఎంట్రీ చేయలేదు అవన్నీ. సరే, ఈ ఫామ్ ఇప్పుడు మీరు రేషన్ కార్డ్ కి ఎట్లయితే ఒక ప్రొఫైల్ పెట్టి ఇట్లా సబ్మిట్ చేస్తారు, ప్రజలు ఆ క్వశ్చన్ వేయట్లేదు మాకు ఉచిత విద్య వైద్యం అని అట్లా ఫామ్ ఉన్నారు అడగడానికి. కాకుండా కొంతమంది ఆప్షన్ ఉంటే పెట్టుకోవడానికి ఛాయిస్ ఉంటే చేద్దామని దరఖాస్తు పెట్టుకుంటే మేము గవర్నమెంట్ పంపిస్తాం. ఈ అప్లికేషన్ తో పాటు వ్రాతపూర్వకంగా కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్నారు. అదే ఒకవేళ అప్లికేషన్ తీసుకుంటాం, వాళ్ళు కూడా మాకు ఈ మూడు హామీలు కావాలి అని చెప్పి స్పెషల్ గా కౌంటర్ లో తీసుకొని స్పెషల్ గా సబ్మిట్ చేస్తాం. దీంతో పాటు జతపరుస్తారు కదా, అవి కూడా సార్ ఇట్లా స్పెషల్ గా వచ్చిన ఆ విధంగా కొంతమందికి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల డబ్బులతోనే కదా ఇవన్నీ వచ్చినా తీసుకొని మేము గవర్నమెంట్ కి పంపిస్తాం. ప్రజలకు అవసరం ఏముంది అది తీసుకోమని చెప్పి, జనరల్ గా ఏమైనా సమస్యలు ఉంటే కూడా రాసివ్వండి, మాకు పంపించండి అని చెప్పి పై అధికారులు మాకు ఆదేశాలు క్లియర్ ఇచ్చారు. ప్రెసెంట్ ఏంటంటే ఈ పథకాల కోసం ఈ ప్రజాపాలన పెట్టారు కాబట్టి అట్లా అడిగితే ఏమన్నా రిజెక్ట్ చేస్తారా? రిజెక్ట్ ఏమి ఉండదు, కంపల్సరీ దరఖాస్తు మొత్తం పై అధికారికి పంపిస్తాము. సార్ పై అధికారి ఏం చెప్తే దాని ప్రకారం మేము సాల్వ్ చేయడానికి. ఎందుకంటే కొంతమంది సంక్షేమ పథకాలు వద్దని చెప్పేసి ప్రజలకే నష్టం అవుతుంది. మంచిదే, కానీ అది వస్తానంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. దీంతో పాటు అటాచ్ చేస్తే కంపల్సరీ, ఎందుకంటే దాన్ని రిజెక్ట్ చేయకుండా ఈ ఆప్షన్ ఏమి టిక్ చేయకపోయినా మాకు ఇవన్నీ పథకాలు ఏమొద్దు, ఏది మీరు కోరుకున్నారో అది జనాలు కోరుకుంటున్నారు అని చెప్పి తీసుకుపోతాం. అభయాశ్రమం అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం పెట్టింది కదా ప్రెసెంట్. అయితే దీనిపైన చాలా మంది అప్లికేషన్ చేసుకుంటున్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ. అయితే ఒక వ్యక్తి ఏం చేసిండంటే, ఈ పథకాలు మాకు వద్దు, ఈ 6 గ్యారెంటీలు కాకుండా మాకు 3 గ్యారెంటీలు కావాలని చెప్పేసి ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి కావాలని రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాస్తున్నారు అనమాట. ఇందులో ఏముందంటే, తమరితో మనవి చేయనిది ఏమనగా, సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరులుగా మారుతున్నారు, అధికారం కోసం ప్రతి పార్టీ వాళ్ళు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలకు అవసరం లేని పథకాలు తెచ్చి అధికారంలోకి వస్తున్నారు. గత ప్రభుత్వం తప్పిదం వల్ల రాష్ట్రం అప్పుల పాలైంది, అంటే ఇంతకుముందు చేసిన ప్రభుత్వం వల్ల అప్పుల పాలైందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇవ్వబోయే 6 గంటల వల్ల రాష్ట్రానికి ఉన్న అప్పు కాస్త రెట్టింపు అవుతుంది. అప్పు చేస్తే గానీ హామీలు అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండా, ప్రజలను సోమరులుగా మార్చకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎలా అయితే మొదలుపెట్టారో అదే విధంగా ప్రజా అభిప్రాయ సర్వే చేపట్టండి. సంక్షేమ పథకాలు కావాలా, ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి కావాలా అని ప్రజలను అడగండి అని చెప్తున్నారు. ఈ సర్వే ఫలితాలను బట్టి ప్రజాపాలనలో ప్రజలకు ఏం అవసరం అవుతుందో అర్థమవుతుంది అని చెప్పి లెటర్ పెడుతున్నారు అనమాట. రాష్ట్రానికి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది, దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించి ఈ ఒక్క ప్రయత్నం చేశారని ఆశిస్తూ, మీరు ఇచ్చే 6 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవడం లేదు, వాటి స్థానంలో 3 గ్యారెంటీలు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి కల్పిస్తారని కోరుకుంటూ ధన్యవాదములు. ఇట్లు మీ విధేయుడు అంటే ఒక ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అప్లికేషన్ పెట్టిండు. అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏమనిపిస్తుంది? అంటే ఈయన పెట్టిన దానికి 6 గ్యారెంటీలు కాకుండా వాటి స్థానంలో 3 గ్యారెంటీలు కల్పించామని అడుగుతున్నాడు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏమో? ఆయన చెప్పింది కరెక్టేనండి. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీల వల్ల ఇంకా ప్రజలు నిజంగానే సోమరిపోతులుగా తయారైపోతున్నారు. వాళ్ళు కనీసం ఏ పని చేసుకోలేకపోతున్నారు, ఎలా ఉండలేకపోతున్నారు. అయితే వాళ్ళు పెట్టే ఈ ఉచిత విద్య అనేది అందరికి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కూడా చాలా అవసరం కదా.
సో ఈ ఉంటే చాలా బాగుండేది తెలంగాణ ప్రభుత్వంలో కూడా కొంచెం డెవలప్మెంట్ Development. ఇంకా విద్యార్థులు కూడా కొంచెం అవగాహన వస్తుంది. అవునవును స్కూల్ ఫీజులు అవన్నీ తక్కువైతే కూడా మరి చిన్న ఈ- చిన్న ఈ తరగతి వాళ్ళు కూడా ఏం అవును. చేయలేకపోతారు కదా. ఉమ్, ఇప్పుడు నేనే మా పాపని స్కూల్ కి వేసాను. అవును సంవత్సరానికి 16,000 స్కూల్ ఫీజే పే చేయాలి. 16,000 ఇంకా స్కూల్ వాళ్ళ బట్టలు food, వాళ్ళ పిల్లలు బట్టలు బ్యాగ్ అంటే వాళ్ళకి ఇంకా ఇంకొక 10,000 ఒక 20-30 వేలు. ఈజీగా అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఆ 20-30 వేలు అంటే మేము డే నైట్ కష్టపడాలి. అవును. డే నైట్ కష్టపడితే మాకు నెలకు 10,000 వరకు జీతం వచ్చే పరిస్థితి కూడా లేదు అవును. ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ స్కీములు పెట్టిండ్రు కదా వీళ్ళు, ఈ స్కీమ్ల వల్ల మనం ఎంత లబ్ధి పొందుతాం? మన లబ్ధి ఏముంది, మనకు ఆ స్కీమ్ వల్ల లబ్ధి పెడుతుంది కాబట్టి మళ్ళీ మనకి ఇంకా అప్పే మోపేస్తున్నాడు. అవును ఎంత ఉన్నా అప్పులు చేసే పెట్టాలి. ఆ. ఈ పరంగా వెళ్తేనైనా కొంచెం మనకి ఏదైనా పిల్లలకి ఇంకా ఉపయోగపడుతుంది, మనకు కూడా కొంచెం అవును. ఉపయోగపడటం బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా 30,000 పిల్లలకి పెడుతున్నారు అని చెప్పి, ఈ స్కీమ్ల పరంగా మనం మా అంటే ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళకు 4,000, ఈ మహాలక్ష్మి 2,500 అవన్నీ కలిపినా కూడా ఒక 10,000 లబ్ధి పొందుతాం అనుకుంటున్నాం. లబ్ధి పొందినా కూడా అవి ఒక రోజు అయిపోతుంది. అదే ఈ స్కూల్ ఫీజులు తక్కువ వేస్తే మనం స్కూల్ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఇంకోటి ఉచిత వైద్యం అడుగుతున్నాడు. ఉచిత వైద్యం అడుగుతున్నాడు. వైద్యం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అయితే అందరూ వైద్యం చేసుకునే స్థాయిలో లేరు కదా. అవును. కొందరు పేదవాళ్ళు ఉంటారు, అవును. కొందరు ఉంటారు. మనకి ఇప్పుడు మనం ఒక 10,000 శాలరీ చేసుకుంటున్నామంటే హాస్పిటల్కి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు. అది ఎంతైతే మనకి నమ్మకం లేదు అసలు. ఇంకా రాదు. ఆ. అందుకే కొంచెం వైద్య పరంగా విద్య పరంగా ఉచితంగా ఉంటే బాగుండేది. ఇంకోటి ఏమడిగిండు, ఉపాధి అడిగిండు. ఉపాధి అంటే మనకి ఏదైనా ఉపాధి అంటే ఇంకా పని చేసుకోవడానికి ఏమన్నా చేసుకోవడానికి ఉపాధి ఇంకా కల్పించడానికి. బాగుండేది. ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువైపోయారు కదా, ఇంకా ఆ విధంగా నిరుద్యోగులు ఉండకూడదు అన్నట్టు ఉపాధి కల్పిస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఈ 3 అడిగిండు. దీంతో ఈ అభిప్రాయాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? బాగుందండి ఇది. అదే ఈ విధంగా మీరు కూడా ప్రజలు ఈ ప్రజాపాలన ఎలా అయితే పెట్టిరో మీరు ఒక సర్వే చేపిస్తే ప్రజా అభిప్రాయ సర్వే అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఎట్లా అడుగుతున్నా, మనకి ఈ 3 కావాలా, ఈ 6 గ్యారెంటీలు కావాలని? 3 గ్యారెంటీలు అయితేనే ప్రజలు బాగుంటారు. ప్రజలు బాగుంటారు, అందరికీ యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ లా మహాలక్ష్మి పథకం అని పెట్టారు కదా వాళ్ళు, ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండ్రు. దీనివల్ల ఇంకా కొట్టుకోవడం తప్పితే ఏం జరుగుతలేదు. ఏం జరుగుతలేదు, అసలు అవసరమే లేదు, అసలు ఎవరు అడగని కూడా అడగలే. అవును కదా. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. గత ప్రభుత్వం బస్ ఛార్జీలు పెట్టినప్పుడే అదే లాస్ లో ఉండే బస్ ఛార్జీలు పెంచినప్పుడే ఆర్టీసీ ఇంకా నష్టంలో ఉందని చెప్పిండ్రు అప్పుడు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, ఉచిత ప్రయాణం ఇలానే కొనసాగిస్తే ప్రభుత్వమే నష్టాల్లోకి వెళ్తుందని అంటున్నాడు. ఆ నష్టాన్ని ప్రజలపైన వేయాల్సి వస్తుంది. అది అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కానీ ఎన్నికల ముందు మీరు హామీలు ఇచ్చారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో కొనసాగించాల్సి వస్తుంది. వీళ్ళు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చేయాలని అంటారు. మన పబ్లిక్ అంటారు, ఇంకోటి ప్రతిపక్షాల వాళ్ళు కూడా అంటారు. ఒకసారి ప్రజా అభిప్రాయం తీసుకుంటే చాలా మంది ధరలు తగ్గిస్తే చాలు, ఉచిత ప్రయాణం అవసరం లేదని అంటారు. వాస్తవం. దయచేసి వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయండి అని చెప్పేసి ఈ పథకంలో ఉచిత బస్సు ప్రయాణం పైన ఈ అభిప్రాయం చెప్పింది అనమాట. ఇంకోటి ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అన్నారు. ఈ పథకం అవసరం అని ప్రజలు అడగనే లేదు. ఒకవేళ ఇవ్వకపోయినా అడిగే వాళ్ళు లేరు. అసలు ఎందుకు ఇవ్వాలనుకున్నారో కూడా అర్థం లేదు. దీనిపైన మీకు అర్థమైంది ఈ 2,500 ఎందుకు ఇస్తుండ్రు? ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు వాళ్ళని కూడా సోమరిపోతుగా తయారు చేయడానికి ఇస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళని. అసలు ఎవరు అడిగిండ్రు ఇవ్వమని? ఎవరు అడగలేదు. కానీ వాళ్ళని ఏదో అంటే ప్రభుత్వం నడిపియాలంటే ఏదో కొన్ని అని చెప్పి దీన్ని కూడా కొంచెం యాడ్ చేసి పడేసి. ఒకవేళ వాళ్ళు ఈ 2,500 లేకపోయినా కూడా పబ్లిక్ అడగలుగుతారు. ఎవరు అడగరు. పబ్లిక్ అయితే ఎవరు అడగలేరు. ఈ ఉచిత బస్ అడగలేదు, ఇది కూడా అడగలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రజలైతే ఎవరు అడగరు కూడా. అవును, ఒకవేళ హామీలు ఇచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనేది వీళ్ళు రోడ్ల పైన రావడం ఇవ్వడం అంత ఇంట్రెస్ట్ చూపారు కదా. 2,500 మాకు కావాలని ధర్నాలు చేస్తారా? అయితే ఈ 2,500 కూడా ఇచ్చేది అవసరం లేదు ప్రజలు ఎవరికి. అసలు అది కూడా మళ్ళీ మనకి అప్పు భారం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అసలు ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థమే లేదు దీనిపైన. ఇది ఒకటి. ఇంకోటి 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు. దీనిపైన ఏంటంటే ఉచితం కాదు కాబట్టి అందరికి వర్తించేలా చేస్తే బాగుంటది అన్నాడు. అంటే ఇది ఉచితం అందరికి కాకుండా 500 అమౌంట్ అనేది తక్కువ చేసిండు కాబట్టి అమౌంట్ కంటిన్యూ చేస్తే అందరికి లబ్ధి పొందేటట్టు చేస్తే బాగుంటది అని అన్నాడు. అంటే ఉచితం కాదు కాబట్టి ఇది ఓకే, ఇది బాగానే ఉంది. ఇంకోటి మహాలక్ష్మి పథకం అయిపోయింది. ఇంకోటి ఉంది రైతు భరోసా పథకం. రైతులకి ప్రతి ఏటా ఎకరానికి 15,000 అన్నాడు. మీకు భూమి ఉందా? ఒక నిమిషం తీసుకున్నా, మైక్ తీసుకో. సరే నువ్వు ఇద్దరు మాట్లాడు ఎవరైనా కానీ. ఇప్పుడు రైతు భరోసా పథకం అన్నాడు అన్న. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 అంటున్నాడు. గత ప్రభుత్వం పుణ్యమా అని ఈ పనికిరాని పథకం ప్రజల మధ్యకి వచ్చింది. అంతకుముందు లేకుండే, రైతు బంధు అనేది లేకుండే. ఇప్పుడు రైతు భరోసా వచ్చింది. పేదోడు పెద్దోడు అనే తేడా లేకుండా అందరికి పంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారు గత ప్రభుత్వం వాళ్ళు. అంటే ఉన్నోనికి లేనికి 100 ఎకరాలకి 1000 ఎకరాలకి కూడా ఇచ్చిండ్రు కదా. అది నేను మెన్షన్ చేసినమాట, పేదోడు పెద్దోడు అనేది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పుణ్యమా అని కొంత పరిధి వరకు అమలు చేయబోతున్నారు. అంటే 5 ఎకరాల 10 ఎకరాలు అని చెప్పేసి ఆలోచన చేస్తారు కదా. అది కొంచెం లిమిట్ పెడతారు, బాగుంది. కానీ ఒక్క గుంట భూమి కూడా లేని వారు చాలా మంది ఉన్నారు.
మీరు చాలా మంది ఉన్నారు. ఉన్నారు కదా మీలాంటి వాళ్ళు. ఎంతవరకు డ్రైవింగ్ చేసుకోవాలో ఉండాలి. డ్రైవింగ్ ఎంతవరకు చేస్తాం చెప్పాను. రైట్. ఫ్యామిలీని ఎట్లా పోషించాలి. అవును నేను ఒక్కని చేసేదంతా ఇంట్లో ఫ్యామిలీ ఎంత బతుకుతారు చెప్పాను. అవును. దాని అదే. గురించి ఈ ఒక్క గుంట కూడా భూమి లేని వాళ్ళు ఉన్నారని అంటున్నారు కదా, మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు కదా. ఈ రైతు బంధు రైతులకు ఇస్తున్నారు బాగానే ఉంది, కానీ వీళ్ళకన్నా పేదవాళ్ళు వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్. ఏ భూమి లేని వాళ్ళు ఇంకా వీళ్ళ కనీసం భూమి ఆధారం అన్న ఉంది. ఉంది. ఈ ఒక్క గుంట భూమి లేని వాళ్ళు వాళ్ళకన్నా పేదవాళ్ళే కదా. అవును. వీళ్ళు అసలు పంటలు పండించకపోయినా 15,000 వస్తుంది. వీళ్ళకి ఆ 15,000 కూడా రావట్లేదు కదా ఎకరానికి. ఏం రాదు. 5 ఎకరాలు లిమిట్ పెట్టినా కూడా ఆ. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 75,000 వస్తుంది. కూర్చున్న వాళ్ళ దగ్గరికి వస్తుంది. వస్తుంది. ఏ భూమి లేని వాళ్ళకి ₹1 రావట్లేదు. ₹1 రావట్లేదు. అన్నప్పుడు మాకేమైనా పథకాలు పెట్టారు కదా. పథకాలను అడగొద్దు మనం, ఎందుకంటే పథకాలు అవసరం లేదు మనకు. కనీసం భూమి లేని వాళ్ళకి భూమి అయినా కల్పిస్తే మనం ఏదో ఒకటి చేసుకొని తింటాం కదా. ఇవన్నీ తీసే నువ్వు పథకాలు రైతు బంధు వద్దు, రైతు భరోసా వద్దు, ఇవన్నీ అవసరమే లేదు మనకు. భూమి కల్పిస్తే మనం ఏదో ఒక పని చేసుకొని తింటాం, వ్యవసాయం చేసుకొని తింటాం. అసలు ఈ పనికిరాని పథకం ప్రజల మధ్యకు వచ్చింది ఎప్పుడు? ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం రాకపోతే రైతు బంధు అడిగేవాళ్ళు కదా. ఇవన్నీ పథకాలు తీసేయాలి, అవసరం లేని మనకి తెచ్చిన మధ్యలోకి. భూమి ఉంటే సరిపోతుంది ప్రజెంట్. ముందు ప్రతి ఒక్క కుటుంబానికి సాగు చేసుకునేందుకు భూమిని కేటాయించండి అని అడుగుతున్నారు అన్నమాట. అది ఓకే. ఇప్పుడు వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అన్నారు. ఇంకోటి ఇప్పుడు వ్యవసాయ కూలీలు కూడా దాంట్లో మెన్షన్ చేశారు కదా ఈ అప్లికేషన్. కౌలు రైతులు కాదు, వ్యవసాయ కూలీలు. ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు అదేంది, ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళందరికీ అదే ఉపాధి హామీ పనిచేస్తారు కదా. ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం అర్థం లేని ఆలోచన ఇది. ఈ వ్యవసాయ కూలి ఆల్రెడీ ఉపాధి హామీ పనిచేస్తున్నారు, దీనికి అవసరమే లేదు ఆ 12,000 ఇచ్చేది అని ఇక్కడ అంటున్నాడు. ఉపాధి పనులకు వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చొని డబ్బులు తీసుకుంటున్నారు. హెడ్లు ఏమంటారన్నా, వాళ్ళు పోకుండా వాళ్ళే సైన్ చేసుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఎంత మంది ఉన్నా అంతమంది వాళ్ళే సైన్ చేసుకుని వాళ్ళే పెట్టుకుంటారు. చేస్తూ ఉండాలి ఎంత అనుకున్నా. ఒకవేళ చేయకపోయినా కూడా డబ్బులు వస్తున్నాయి. ఏదో 5 నిమిషాలు అడపోయి ఏదో పని చేస్తున్నట్టు చూపిస్తారు గవర్నమెంట్ కి. పని అంటే పైసలు వచ్చాయి, అట్లా మస్తు నడుస్తుంది. అది ఇక్కడ మంచి ఉపాధి పనులకు వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చొని డబ్బులు తీసుకుంటున్నారు. అదైతే 100% నడుస్తుంది. అదే విచారణ చేస్తే అక్రమార్కులు ఎంత మంది ఉన్నారో లెక్క తెలుస్తుంది. మీరు అన్నట్లు ఇప్పుడు అన్నారు కదా, వాళ్ళు రాసుకొని డబ్బులు తీసుకుంటున్నారు. ఇదైతే బరాబర్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ విచారణ చేసింది అనుకో, ఆ అక్రమార్కులు ఎంత మంది ఉన్నారో లెక్క తెలుస్తుంది. ఈ పథకం వల్ల ప్రజల డబ్బు చాలా వృధా అవుతుంది. చాలా అవుతుంది. 70-80% అవుతుంది. అవసరం అనుకుంటే ఉపాధి హామీ పథకాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి అడుగుతారు. అంటే ఇట్లా అవుతుంది కాబట్టి అసలు వీళ్ళు ఏ పని చేయట్లేదు కాబట్టి రద్దు చేయాలని చెప్పి మెన్షన్ చేసింది అనమాట. మెయిన్ ఎడ్లు ఏం చేస్తారు మరి అదే పని చేస్తారు. వస్తారు, హాజరు వేసుకుంటారు, ఇంకా ఆ పని చేయి పని అంటారు, వెళ్ళిపోతారు. ఆడేముందా వాళ్ళ పైన అధికారులు వచ్చి చూసేది. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనిపై కొంచెం దృష్టి పెట్టి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అడుగుతారు అనమాట. సరే, ఇది రైతు భరోసా పథకం అయిపోయింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అని దానిలో మెన్షన్ చేశారు. మన సమాజంలో కుటుంబాల కంటే గృహాలు ఎక్కువ ఉన్నాయి, అంటే ఇండ్లే ఎక్కువ ఉన్నాయి. అదనంగా ఉన్న ఇండ్లకు ధరలు నిర్ణయించి ఓనర్లతో ఒప్పందం చేసుకుని ఇల్లు లేని వారికి పంచగలిగితే ఇళ్ల నిర్మాణాలు చేసే అవసరం లేదని ఇందులో మెన్షన్ చేసిండ్రు. ప్రకృతి వనరులను నాశనం చేయాల్సిన అవసరం కూడా లేదని అంటున్నాడు. ఏ విధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేర్లతో కొండలు తవ్విండ్రు, ఇసుక దోపిడీ చేసిండ్రు, అధికారంలో ఉండి చేయాల్సిన నష్టం మొత్తం చేసిండ్రు, దోచాల్సిందంతా చేసేసిండ్రు. అవునా? అంటే ఈ ఇసుక దోపిడీ అంతా మస్తు జరిగింది కదా ఇంతకుముందు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో దానిలో పేరుతో ప్రాజెక్టుల పేరుతో మస్తు ఇసుక పేరు, టిప్పర్లు ఇసుక పేరు. ఇసుక వాస్తవమా కదా? అదే సరే, అది డబుల్ బెడ్రూమ్ ఇసుక పేరు, ఇంకా ఇసుక పేరు, మొత్తానికి ఇసుక దోపిడీ అయితే జరిగింది. ఆ ఇసుక దేనికి అవసరం పడుతుంది? ఈ ఇల్లు కట్టడానికి, దానికి గవర్నమెంట్ కి సంబంధించిన దానికి ఇసుక వాడమన్నారు. అవును, అక్రమంగా మొత్తం ఏదని పడితే దానికి వాడిండ్రు. దానిపైన మస్తు దోచుకున్నారు. కొండలు కూడా మస్తు కరిగిపోయినాయి. అవునా? ఆ కొండలు కూడా కరిగిపోయినాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏమంటున్నాం, మన సమాజంలో కుటుంబాల కంటే ఇండ్లు ఎక్కువ ఉన్నాయి. మనం 1,00,000 కుటుంబాలు ఉంటే 1,00,000 పైన కుటుంబాలు ఉన్నాయి అంటున్నాడు. ఈ 1,00,000 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏమన్నారు, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అని అంటున్నారు. ఆ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం 5 లక్షలు అందించే కంటే ఈ కుటుంబాల కంటే గృహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓనర్లతో ఒప్పందం చేసుకుని మన కుటుంబానికి ప్రకృతి వనరులు నాశనం అవుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబాలతో ఒప్పందం కుదుర్చుకొని అందరికి పంచుకోగలిగితే బాగుంటుందని అభిప్రాయం మెన్షన్ చేసింది అనమాట. ఇది కూడా ఓకే కదా? కుటుంబాల కంటే ఇండ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సరే, అమరవీరుల ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం అని అన్నాడు. పైన చెప్పి ఈ అంశాలు ఉన్నాయి కదా, పైన చెప్పిన అంశాలు అంటే ఈ ప్రకృతి వనరులు నాశనం అవుతాయి, ఇట్లా ఇండ్లు కట్టుకుంటా పోతే అని. ఇప్పుడు ఇండ్లు లేకపోతే సరే ఆలోచన చేద్దాం కట్టడానికి. ఇండ్లు ఉన్నాయి కాబట్టి పైన చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇండ్ల స్థలాలు కాదు, అవసరం అనుకుంటే ఇండ్ల పంపిణీ అంటే అదే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇండ్ల పంపిణీ సాగు చేసుకోవడానికి భూమిని కేటాయించండి.
ఇప్పుడు మీరు అన్నట్లు భూమి లేకుంటే భూమిని కేటాయిస్తే అయిపోతుంది. భవిష్యత్తులో ఇంకెవరు అమరులు అవ్వకుండా అవగాహన కల్పించండి. అసలు అమరులు ఎందుకు అవుతుండ్రు వాళ్ళు? మన రాష్ట్రం కోసం దేశం కోసం కొట్లాడి మాకు కావాలి అదే అని చెప్పేసి కదా అమరులు ఏం అవసరమో దాన్ని చూసి వాళ్ళు అమరులు అవుతున్నారు. అదే నష్టపోతున్నారు. వాళ్ళ కుటుంబాలకు తీరని కోసం మిగులుతుంది లోపల అనేది ఇక్కడ భవిష్యత్తులో ఇంకెవరు అమరులు కాకుండా అంటే అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే విధంగా అవగాహన కల్పించండి అని మెసేజ్ చేసిండు. సరే ఇది అయిపోయింది. ఇంకోటి గృహజ్యోతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని అన్నాడు. గత ప్రభుత్వం పుణ్యమా అని విద్యుత్ శాఖలో 80,000 కోట్ల పైన అప్పు ఉందని అన్నారు. ఇప్పుడు చెప్పారు మొన్న ప్రజలు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నా కూడా అంత అప్పు ఎట్లా అయింది? అవునా? కరెంట్ అప్పుడు బిల్లులు ఒక నెల కట్టకపోయినా కట్టలు కట్ చేస్తున్నారు మన మీటర్ దగ్గర వచ్చి. ప్రజలు కరెంటు బిల్లు చెల్లిస్తున్నా కూడా అంత అప్పు ఎట్లా అయింది ఇంత ముందు ప్రభుత్వం? ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తే ఉన్న అప్పు ఎట్లా తిరుగుతుంది? ఇంకా ఎక్కువనే అవుతుంది, రెట్టింపు అవుతుంది. ఈ ఉచితాలు ఇవ్వడం మానేసి ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్స్ పెట్టించండి, అవసరం అనుకుంటే సబ్సిడీ ఇవ్వండి అని అడుగుతారు. పక్క రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, గృహ అవసరాలకు మించి ఉత్పత్తి అయిన విద్యుత్ను ప్రభుత్వానికి అందించవచ్చని మెన్షన్ చేసింది. వాస్తవం కదా? ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ప్రతి ఇంటి పైన ఉన్నాయనుకో, సోలార్ ప్యానల్స్ ప్రతి ఇంటి పైన అదే ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానల్స్ అమరిస్తే వీళ్ళు పక్క రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మన ఇండ్ల పైన ఎక్కువైన విద్యుత్ ని మళ్ళీ గవర్నమెంట్ గా అందించవచ్చు. మనం వేరే రాష్ట్రాల మీద కూడా ఆధారపడే అవసరం లేదు. అది ఇక్కడ మెన్షన్ చేసి ఇది కూడా వాస్తవం కదా. అదే ఈ ఉచితాలు ఇవ్వడం అనేది ఇక్కడ గృహజ్యోతి అవసరమే లేదు. ఈ గృహజ్యోతి 200 యూనిట్లు అంటే ఇప్పుడు 100 యూనిట్లు కాల్చే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఫ్రీ ఉంది 200 యూనిట్ల వరకు అని చెప్పేసి అవసరం ఒకటి కొత్త ఫ్రిడ్జ్లు తెచ్చుకుంటారు. ఇక హీటర్లు కూడా భయపడుతున్నారు లేదు. ఇప్పుడు హీటర్లు పెడితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఆ హీటర్లు తెచ్చుకుంటారు, ఫ్రిడ్జ్లు తెచ్చుకుంటారు, ఏసీలు కూడా ఫిట్టింగ్ చేసుకుంటారు అవసరం అనుకుంటే. అనేది ఇప్పుడు 200 యూనిట్లు ఉచితం పెట్టిన అయినా కూడా పబ్లిక్ మళ్ళీ అలవాటు పడతారు, అనవసరంగా ఖర్చు చేయడానికి అలవాటు పడతారు. లైట్ ఆన్ ఉన్నా కూడా ఇప్పుడు దాస్ ఏముంటుంది బిల్ వస్తుందని చెప్పి ఆఫ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫ్రీ ఉందనుకో అక్కడ ఉన్నా కూడా మనకేం పోతుందా? మొత్తం గవర్నమెంట్ నష్టం అంటే కూడా వీళ్ళు ఏమనుకుంటారు, మనకి ఫ్రీ వస్తుంది కదా మనకి నష్టం పడుతుంది అని అనుకోవట్లే. గవర్నమెంట్ ఫ్రీ వస్తుంది కదా వాళ్ళేమని చూసుకుంటారని లాస్ట్ పడేది మన మీద భారం. అది ఇక్కడ మెన్షన్ చేసింది. ఇంకోటి చేయుత పథకం అన్నాడు. ఈ చేయుత పథకం కింద అందరిని గుర్తుపెట్టుకున్నారు కానీ నిరుద్యోగుల్ని మర్చిపోయారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కాదు ఉపాధి కల్పించడంలో. కరెక్ట్ కదా? నిరుద్యోగ భృతి ఇస్తే మళ్ళీ చేతిక పథకం కింద వాళ్ళు కూడా అయిపోతారు. అదొక పథకమే. ఆ పథకాలు అవసరం లేదనే లెక్కలో వీళ్ళు ఆలోచన చేసిన అనమాట. నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కాదు ఉపాధి కల్పించడం. ఉపాధి అంటే ఇప్పుడు ఏ విధంగా ఈ ఆలోచిస్తే కొన్ని మార్గాలు ఉండవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేసిండు. ఉదాహరణకు బస్ స్టాపుల్లో, ఆసుపత్రుల్లో, బ్యాంకుల్లో, ఆఫీసుల్లో సమాచారం ఇవ్వడానికి. ఇప్పుడు బస్ స్టాప్ లో బస్సులు ఎప్పుడు వస్తాయి అనేది కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉండదు. అక్కడ కొంచెం ఒక ఉపాధి కదా అది కూడా. సమాచారం ఇవ్వడానికి ఒక వ్యక్తినో ఇద్దరినో కేటాయించినా కూడా అక్కడ ఒక ఉపాధి అది. ఆసుపత్రుల్లో కూడా మనం ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఏ డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఏ టాబ్లెట్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండదు. కావాలి కానీ మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా బస్ ఎప్పుడు వస్తుందో ప్లస్ డాక్టర్ ఏ టైంకి వస్తారో టాబ్లెట్ ఎక్కడ ఉంటుందో ముసలి వాళ్ళు పోతారు, చిన్న పిల్లలు పోతారు, పెద్దోళ్ళు పోతారు, అందరికీ తెలుసు అనుకోవడం అది తప్పు కదా. అదే ఇప్పుడు సంవత్సరం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటే గవర్నమెంట్ తరఫున ఒక ఉపాధి కల్పించే వాళ్ళని కేటాయిస్తాయి కదా, కేటాయిస్తే అందరికీ అనుకూలంగా ఉంటది. ఇప్పుడు మీరు అన్నది బస్ స్టాప్ లో, ఆసుపత్రులు, అది కాకుండా బ్యాంకుల్లో కూడా, బ్యాంక్ లో పోతే ఫామ్లు నింపడానికి రాదు కొంతమందికి. ఎంత లైన్లు చెప్పేవాళ్ళు లేరు. అక్కడ పోయినారు. అదేదో లైన్ లో నిలబడి దగ్గరికి పోయిన తర్వాత కదా ఇప్పుడు ఒక 10-20 మంది లైన్ లో నిలబడినారు. సరే ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇచ్చి దేనికోసం వచ్చినాం అని చెప్పేసి అడిగి పంపిస్తే అది వేరే. ఒక గంట 2 గంటలు టైం వేస్ట్ అయ్యి లైన్ నిలబడి దగ్గరికి పోయిన తర్వాత లేదు వేరే కౌంటర్, అది పోయిన తర్వాత కూడా ఇది కాదు, ఈ రోజు కాదు, రేపు రావాలంటారు. అట్లాంటిది ఏమైనా ఉంటే ఒకరు నీ బ్యాంకు కానీ ఎక్కడికైనా వచ్చిన తర్వాత పలానా ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వగలిగితే ముందే ప్రిపేర్ చేసుకుంటాడు. ఏదైనా జిరాక్స్ కావాలంటే ముందే ప్రిపేర్ చేసుకుంటాడు. లేదు ఈ రోజు కాదు రేపు రావాలంటే ముందే పనులు వదుకొని రాలేదు కదా. అనవసరంగా ఆటోలు, బస్ ఛార్జీలు అవన్నీ పెట్టుకొని రావాల్సి వస్తుంది. అట్లా సమాచారం ఇవ్వడానికి బ్యాంకులు కూడా అక్కడ పనికి వస్తుంది. మనం ఇప్పుడు ఆఫీసులు అదేంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కానీ ఇంకెక్కడైనా మన ఏమో సమస్యలు ఉన్నా, ఎంఆర్ ఆఫీస్ కానీ అట్లా పోయినామంటే మనకేమో సమస్యలు ఉన్నామంటే కూడా డైరెక్ట్ ఎవరిని పోయి అడగాలో తెలియదు. వాళ్ళు పోతే కూడా ఇంప్రెషన్ వాళ్ళు ముందే గవర్నమెంట్ జీతం తీసుకొని మంచిగా కూర్చొని అసలు వాళ్ళు ఏమో పెద్ద వర్కులు చేస్తున్నట్లు బిజీ అని అనుకుంటారు. కనీసం ఒక రెస్పాన్స్ కూడా ఇవ్వరు. అవునా కదా? ఇప్పుడు అదే ఆ ఆఫీసుల్లో కూడా పలానా సమస్య మీద వచ్చినాం, ఇది ఎక్కడ కలవాలి, ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలనే
ప్రతిదీ సంవత్సరం పడడానికి ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పించాలంటే ఇట్లాంటివి ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్. చిన్న చిన్న ఉన్నాయి. ఇట్లా ఉదాహరణ చెప్పేసి చాలా నిజమనేది ఆ. అన్నిటికీ నిజమే. నిజమే. అందరికి తెలియదు, అందరికి తెలుసుకోవడం ఏముంటుంది చెప్పను. అవును అంటే నేను ఏమంటున్నాను అంటే అందరికి తెలుసు అనేది తప్పు కదా. అవును. కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు. పోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు యాక్చువల్గా. అడగాలి ఎవరైనా. ఇప్పుడు పోయిన మొన్నే వాళ్ళు లైన్ నిలబడాలి. ఫస్ట్ లైన్ నిలబడిన తర్వాత మొత్తానికి చదువుకున్నా చదువుకోకపోయినా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఒకరు ఉండాలి. ఉండాలి ఖచ్చితంగా. అది ఇక్కడ మెన్షన్ చేస్తారు సమాచారం ఇవ్వడానికి అని చెప్పేసి అదొక ఉపాధి. ఉదాహరణకి ఇవి ఇంకోటి ఏం పెట్టినంటే లక్షల రూపాయల జీతం తీసుకున్న ఒక్కడి స్థానంలో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు. ఇది ఒకటి ఆ పాయింటే కదా. లక్షల రూపాయల జీతం తీసుకుంటారు కొంతమంది. ఒక వ్యక్తి చేసే దగ్గర నలుగురు పని చేయొచ్చు. నలుగురికి ఉపాధి కోసం ఎట్లా కలిపేయాలంటే ₹1,00,000 జీతం తీసుకుంటుంది. వానికి కొంచెం డివైడ్ చేసి నలుగురికి ఉపాధి కల్పించడం. 25,000, 20,000, 50,000, ఇంకో 50,000 అట్లా 25,000 అంటే ఒక నలుగురు కల్పించవచ్చు. 4 నెలల్లో జరిగే పనులు ఒక నెలలో ముగించవచ్చు. ఆ ఒక్కరు ₹1,00,000 తీసుకొని 4 నెలలు చేస్తే ఈ నలుగురు 25,000 తీసుకొని 4 నెలల్లో జరిగే పనులు ఒక నెలలో చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి. ఇది ఒక పాయింటే కదా. ఇది ఒక ఉపాధి అవకాశం. ఒక్కరి ప్లేస్ ముగ్గురికి ఇంకా ఎక్స్ట్రా ముగ్గురికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు. సరే ఇవన్నీ కష్టం అనుకుంటే సాగు చేసుకోవడానికి భూమిని కల్పిస్తూ స్వయం ఉపాధి లభిస్తుంది. ఇవన్నీ ఇబ్బంది. ఇప్పుడు ₹1,00,000 వాడు ఒప్పుకోడు అది అని అనుకున్నారు అనుకో, ఈ ఆసుపత్రులు అవన్నీ మీకు ఇంట్రెస్ట్ లేదనుకో, ఎవరిని అంటే మళ్ళీ గవర్నమెంట్ జీతం ఇవ్వాలి అదని. సరే సాగు చేసుకోవడానికి భూమిని కల్పిస్తూ స్వయం ఉపాధి లభిస్తుంది. ప్రతి కుటుంబానికి భూమి ఉన్నట్లయితే నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చు. ప్రతి కుటుంబానికి భూమి ఉన్నట్లయితే నిరుద్యోగులే ఉండరు. ప్రతి ఒక్కరు ఉపాధి ఏదో ఒకటి పని చేసుకుని ఉంటారు. ఏదో పని చేసుకుని ఉంటారు అన్నా. ప్రతి ఒక్కరు నిరుద్యోగులు అంటే పని చేయరు కదా. ఒకసారి నువ్వు భూమి ఉన్న ప్రతి ఒక్కరు పని చేసుకుంటలేరు కదా. 5 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా నిరుద్యోగులు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగాల మీద ఆశ ఉంది కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా. ఇప్పుడు సరే ఇప్పుడు ఈ 30 లక్షల మందిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా కూడా ఇంకా 2 లక్షలు నిరుద్యోగులు ఖాళీగానే ఉంటారు. వాళ్ళు ఏం పని చేయాలి? ఎగ్జాంపుల్ నేను అడుగుతాను, ఏం పని చేయాలి? ఇంటర్నేషనల్ కూడా నిరుద్యోగులు అనుకుంటే డిగ్రీ మరి నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా ఖాళీ ఉంటే వాడు ఒక నిరుద్యోగే. అవునా కదా? పని లేనివాడు నిరుద్యోగే కదనా. ఇప్పుడు చదువుకున్నాడు కూడా ఒక రికమెండేషన్ మీద ఏదో ఒక ఆఫీస్ లో ఉద్యోగం కల్పించారు అనుకో, అదొక ఉద్యోగం కదా. చదువుతో సంబంధం లేదు ఈ ఉద్యోగం చేయడానికి. అవును, చదువు ఎందుకు అవుతాం, మనకు ఒక అవగాహన. ఎటుకని పోతే ఈ చదువుకు ఒక విలువ ఉంది కాబట్టి చదువుతున్నాం అంతే. చదువుకోకపోతే విలువ లేదు దానికి. ప్రతి ఒక్కరు చదువుతున్నారు. చదువుకు పైన ఉద్యోగం జనరేషన్ ఎట్లా ఉందంటే మనకి చదివితే ఏమైనా అర్థమవుతుంది, ఏమన్నా చదివితే ఉద్యోగాలు వస్తాయి, టెక్నాలజీ డెవలప్ అవుతుంది. నిరుద్యోగి అంటేనే చదువుకున్నవాడే కదా, ఎంతసేపు ఉన్నా కూడా. అది మన ఆలోచన. ఉద్యోగి అని ఆల్రెడీ మెన్షన్ ఉంది కాబట్టి సరే ఇప్పుడు నేనేమంటున్నా, కాబట్టి చదువుకున్న దేనికోసం ఇక్కడ ఇది మన ప్రజాపాలన ఇప్పుడు పెట్టారు కదా వీళ్ళు. దానిపైన సరే ఇది ఒకటి అయిపోయింది, నేను చెప్తాను దానిపైన ఇన్ఫర్మేషన్. ప్రతి కుటుంబానికి భూమి ఉన్నట్లయితే నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చు. పేదవాళ్ళు లేని రాష్ట్రంలో ఉచిత పథకాలు పంచాల్సిన అవసరం లేదని చెప్పి మెన్షన్ చేసింది. అసలు పేదవాళ్ళు లేకపోతే ఉచితాలే అవసరం లేదు. ఆ విధంగా అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ మెన్షన్ చేసినప్పుడు ఇప్పటి వరకు ఏమి ఈ హామీలు ఇప్పుడు మీరు అన్నారు కదన్నా, దేనికోసం ప్రజాపాలన పెట్టారు కాబట్టి ఈయన మాకు ఈ 6 గ్యారెంటీలు అవసరం లేదు, మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు ఆ ప్లేస్ లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి కావాలని చెప్పేసి అడుగుతున్నారు. వైద్యం, విద్య దీనికోసం మనం అత్యధిక డబ్బు ఖర్చు చేసేదంటే దీనికోసం. ఇంకోటి ఈ 2 కావాలి. ఫస్ట్ ఉపాధి, ఇంకోటి ఇప్పుడు అన్నట్లో ఏదో ఒక ఉపాధి. ఉపాధి అంటే ఏదో ఒక ఉపాధి అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పిన బస్ స్టాప్ లో వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవని కొంతమంది అంటారు. అంటే చదువుకు వాళ్ళు లీడర్లు ఎట్లా అయినా తెలియదు, కొంతమంది ఉన్నారు ఉపాధి అవకాశాలు ఎట్లా అది అని అడుగుతున్నారు. ఆలోచిస్తే మస్తున్నాయి. ఆలోచన అందరికి గవర్నమెంట్ జాబ్ అంటే కష్టము, అందరికి ఎడ్యుకేషన్ పరంగా పూరా సాఫ్ట్వేర్ అలాంటి దాన్ని ఆలోచిస్తే రావు కదా. అవును. అయితే ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడు అందరికి గవర్నమెంట్ జాబులు కష్టం అని అంటున్నారు కదా, మరి నేను చెప్తున్నా 6 గ్యారెంటీలా ఫ్రీ బస్ వేస్ట్. దాని వల్ల ఆటోలు ఉపాధి కోల్పోతారు. అవును. ఇంకా దాని వల్ల మహిళలు విచ్చలు కూడా పెరుగుతారు. అవును, నడుస్తుంది, ఆల్రెడీ నడుస్తుంది. మొన్న ఒక ఆమె ఇంట్లో అమ్మ నాన్న పెట్టిన స్కూల్కి వెళ్ళకుండా 3 రోజులు బస్సులో తిరిగింది. 3 రోజులు బస్సులో పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక బస్సు ఫ్రీ ఉంది కాబట్టి బస్సులోనే తిరిగి సీసీ ఫుటేజ్ లో మొత్తం చూసారు. అది కానీ ఇప్పుడు ఆమె చూసి ఇంకోరు కూడా అదే ఆమె బయటకు వచ్చింది. రీసెంట్ గా మామూలు లో ఒక ఆంటీ ఇక్కడ నుండి షాద్నా నుండి మామూలు వచ్చింది, మళ్ళీ రిటర్న్ అదే బస్సు షాద్నా నుండి మామూలు వెళ్ళిపోయింది. అదే అప్ చేస్తుంది. అదే ఫ్రీ ఉంది కాబట్టి అటు ఇటు తిరుగుతున్నారు, టైం పాస్. ఏం అవసరం చెప్పనా? కరెక్ట్.
ఇప్పుడు మహిళలకు 2,500 అంటారు కానీ అది ఏం చేయాలి, వాళ్ళకి పనే జరిగా 2,500. అవును, మీరు అన్నది బాగుంది. ఇప్పుడు ఇదే ఇంతకు ముందు రాలే కదా, మహిళలకి ప్రతి నెల 2,000 ఆర్థిక సాయం అన్నాడు కదా. ఈ పథకం అవసరం అని ప్రజలు అడిగలేరు, ఎవరు అడగలే కదా. అడగలేదు, పెద్ద వృధానాథం. ఒకవేళ ఇవ్వకపోయినా అడిగేటోళ్ళు లేరు. 2,000 ఎందుకు ఇవ్వట్లేదని అడిగేటోళ్ళు లేరు. అసలు ఎందుకు ఇవ్వాలనుకున్నారు కూడా అర్థం లేదు మీరు చెప్పినట్లు. ఎందుకు అవసరమే లేదు, అవసరమే లేదు. ఇప్పుడు అదే ఆ ఒక్క పథకం కాదు, అసలు ఈ 6 పథకాలు కూడా ఎవరు అడగలేరు ప్రజలు. అసలు ఎవరు అడగలేరు. కానీ చెప్పలేదు, ఎవరి దృష్టి కూడా రాలేదు అసలు. అందులో బెస్ట్ ఏమంటే సిలిండర్ తగ్గిస్తాము అన్నారు కదా, ఉమ్. అది 500 ఒకటే బెస్ట్ ఆప్షన్. సరే, అదొకటి బాగుంది. అదొకటి ఉపయోగపడింది. ఉచితంగా అంది ఏదన్నా మంచిదేనా? ఉచితాలకు అలవాటు పడ్డప్పుడు ఇక వాడు ఏడ పని చేస్తారన్నా. పని చేయడు. అదే అందుకోసమే ఇప్పుడు ఈయన ఏమంటుండే, ఒక వ్యక్తి ఏం చేసిందంటే, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి, ఆయనకు లెటర్ పెట్టింది అన్నట్లు. విషయం ఏంటంటే 6 గ్యారెంటీలు కాకుండా వాటి స్థానంలో 3 గ్యారెంటీలు కల్పించడం గురించి. అవేంటంటే 3 గ్యారెంటీలు: ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి. కరెక్ట్, ఉపాధి కావాలి ఫస్ట్, వైద్యం ప్రతి సామాన్యునికి అవసరం. ప్రతి ఒక్కరికి ఇంకా వేరే విషయం కానీ లేని వాళ్ళకైతే కంపల్సరీ మన సమాజానికి అవసరం. మొత్తానికి ఈ 3 మన సమాజానికి అవసరం. ఉన్నోడు కానీ, లేనోడు కానీ, పెద్దోడు కానీ, బీదోడు కానీ. ప్రైవేట్ లో పోకుండా, ప్రైవేట్ హాస్పిటల్ పోనట్లా గవర్నమెంట్ లో పోతే అక్కడ మన పైసలు సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం మాక్సిమం మనం సంపాదించే దాంట్లో ప్రతిదీ విద్య కోసమే ఖర్చు చేస్తాం, అధిక మొత్తంలో విద్యకు. నెక్స్ట్ హాస్పిటల్ విషయంలో అది ఉపాధి ఉంటే చాలు. ఉపాధి ఉంటే చాలు కదా. మళ్ళీ ఈ 3 కదా, మనం ఇవన్నీ వదిలేసి మనం ఇవన్నీ అంటే మనం అడగలే కరెక్టే, కానీ ఈ నాయకులు అధికారం కోసం కదా ఇవన్నీ చేస్తున్నది, ఈ పథకాలన్నీ చేస్తున్నది వీలే. అవును, అందుకే ఇప్పుడు మనం కూడా ఏమిందంటే, ఈ వ్యక్తి అయితే పెడుతున్నాడు ఈ అప్లికేషన్ ప్రజాపాలనతో, ఇది అక్కడి వరకు వెళ్తుందో లేదో తెలియదు. ఆ విధంగా మనం ఇప్పుడు వీడియో తీస్తున్నాం అన్నట్లు, వెళ్ళాలని చెప్పేసి వీడియో తీస్తున్నాం. ప్రతి ఒక్కరు షేర్ చేస్తారేమో అని చెప్పేసి ఆశిస్తున్నాం. దీంట్లో కంపల్సరీ వెళ్తది కూడా, ఎందుకంటే ఇది ఒక మంచి ఆలోచన. దరఖాస్తులకు మాత్రమే పరిమితం అవుతుంది. అదే అందుకోసమే ఈ దరఖాస్తు పెట్టినా కూడా వెళ్తుందని నమ్మకం లేకనే వీడియో తీస్తున్నాం. కనీసం వీడియో ఇప్పుడు వైరల్ అయితే ప్రతి కుటుంబానికి ఊర్లో ఎంత ఉంటే అని ఇచ్చిండ్రు, కానీ అందులో కొంతమందికి మాత్రమే అయితే, ఎవరికైతే అది కాదు. ఫస్ట్ రైతు బంద్ చేసేవు, జస్ట్ 1 ఎకరా లోపల తొందరగా చేసా, కొంత మాత్రం 10 ఎకరా వరకు అందరు కూడా వేసాడు. అవును, అది ఫ్లాప్ అయిపోయాడు. సరే, ఇప్పుడు మనం పథకాలు వేస్తారా ఏదైనా విషయం పక్క పెడితే, ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ఈ 6 గంటలు మాకు వద్దు, 3 గంటలు కావాలని చెప్పేసి దానిపైన మెయిన్ ఉద్దేశం. ఈ 3 గంటలు వచ్చినట్టు మనం ఆ డిస్కషన్ అవసరం లేదు కదా, వాసన చెప్పాలంటే. విద్య వైద్యం ఈ 2 ఉన్నావనుకో, ఇంకా పని చేసుకోవడానికి ఏదైనా పని, ఈ ఉపాధి. అదే 3 మెయిన్ మెన్షన్ చేసింది అదే. పెట్రోల్ బంక్ చేస్తే అదే పని, అదే ఉపాధి. మనకి ఖాళీ ఉండకుండా, ఖాళీ ఉంటే కూడా మళ్ళీ జలసాలకు అలవాటు పడతాం. డిగ్రీ అయిపోయింది, డ్యూటీ. అదే ఇప్పుడు మనం నిరుద్యోగ కాకపోయినా ఒక ఉపాధి అనేది చేస్తున్నాం. చదువుకున్న వాళ్ళే ఉన్నారు కానీ ఉపాధి కోసం ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు అదే ట్రాక్టర్ ని మనం చదువుకున్నాడు కూడా నడుపుతాడు, అవునా కదా, మరి అదొక ఉపాధే కదా. అట్లా ఏదో ఒకటి చదువుకోకపోయినా ఖాళీ ఉండకుండా ఉపాధి ఉండాలి ప్రతి ఒక్కరికి. ఖాళీగా ఉంటే కూడా మళ్ళీ ఈ అదే ఖాళీ రోడ్ల మీద తిరగడము, ఇంట్లో వాళ్ళ పైన ఆధారపడము, చాలా ఇబ్బందులు ఉంటాయి ఖాళీగా ఉంటే. కానీ రేవంత్ అన్న నేను చెప్పేది ఏంటంటే, మెయిన్ పాయింట్ ఆర్టీసీ ఉచిత ప్రయాణం వేస్ట్ అన్నది, అది తీసేయలేదు, ఎంతవరకు తీసేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా మంది ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. దానికోసం ఒక్కడ తీసేస్తే బాగుంటుంది. దాని మీద కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి, వేరేది ఏమి ఉండదు వాళ్ళకి. వాళ్ళంటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు, చదువులు గానీ పిల్లలకి. మొన్న ఒక ఆత్మహత్య కూడా చేసుకున్నారు అన్న. రేవంత్ అన్నకి ఇది వీడియో రేవంత్ అన్న దగ్గర పోయేటప్పుడు షేర్ చేయండి. కాకపోతే ఉచిత ప్రయాణం వేస్ట్ అనేది నాకు తెలిసినంత వరకు. చాలా మంది ఉచిత ప్రయాణం వల్ల మగవాళ్ళు బాధపడుతారని కొంతమంది అనుకుంటారు. మగవాళ్ళ కంటే ఎక్కువ ఎవరు బాధపడుతారు అంటే వృద్ధులు బాధపడుతారు. మనం ఎట్లా ఫుట్పాత్ పైన దగ్గర నిలబడి పోతాం కానీ వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి కూడా ఛాయిస్ లేదు, ఎక్కడానికి అవకాశం లేదు. మొన్న కండక్టర్ ని బస్ లోకి రానియలేదు తెలుసా, లేడీస్ అందరు కలిసి లేడీ కండక్టర్ నే రానియలేదు. ఎక్కడంటే అది భద్రాచలంలోనే అయింది మొన్ననే ఆ వీడియో. చాలా జరుగుతున్నాయి, ఈ వీడియో రూపంలో బయటకు వస్తేనే కనిపిస్తున్నాయి వీళ్ళకి. అదే వీడియో రూపంలో బయటకు లేని వాస్తవాలు ఏంటంటే ఈ ఉచిత ప్రయాణం మాకు అవసరం లేదు. మనం మహబూబ్నగర్ జిల్లాలోనే రీసెంట్ ఒక ఆయన టికెట్ తీసుకొని వెనకాల సీట్ లో కూర్చుంటే డైరెక్ట్ పోయి లేడీస్ అందరు లేపి బయటకు పంపిస్తే టైర్ల కింద వండుకున్నాడు. అట్లా కూడా అయింది మొన్న తెలుసా అన్న. చాలా వేస్ట్ ఆర్టీసీ ప్రయాణం అంటారు కదా, చాలా వేస్ట్ ఉచిత ప్రయాణం. ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ నెల కూడా కాలే, ఇప్పుడే దీన్ని రద్దు చేస్తేనే బస్ స్టాండ్ లో పోటు. ఎందుకంటే పబ్లిక్ అలవాటు కాక ముందే మనం ఏమని చేయాలి. పబ్లిక్ అలవాటు ఏందనుకో ఇంకా లేడీస్ అంతా తెలుసా. అవునవును, ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతారు అన్న ఫ్రీ అనే వరకు.
ఈ ఫ్రీ అనే ఆప్షన్ అవుతుంది. ఈ ఫ్రీ ఒకటి తీసేస్తే రెగ్యులర్ ఇప్పుడు ఆటో వాళ్ళు ఎట్లా నడుపుతారు అట్లా నడుపుతారు. వాళ్ళకి ప్రత్యేకంగా సాయం చేయాల్సిన గొడవ అయినా కూడా సరే వాళ్ళు పుట్టింటికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. సూట్ కేసు మా ఇంటి పక్కల నా నిన్న ఒక ఆమె మోయిన్తో నా గొడవ పెట్టుకుని బస్ ఫ్రీ అని వెళ్ళిపోయింది ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటి దగ్గర లేదు. అదే పరిస్థితి ఏంది? అదే డబ్బులు ఉంటే పోతుండేనా? అదే డబ్బులు ఉంటే ఆలోచన చేస్తారు. ఫస్ట్ మళ్ళీ పోవాలి రావాలి ఛార్జీలు పెట్టాలి. రేవంత్ అన్న ఫ్రీ పెట్టడం వల్లనే వెళ్ళిపోయింది. మరి దానికి ఎవరు చెప్తారు చెప్పను? అదే ఇప్పుడు ఈ అభిప్రాయాలు మనం మాట్లాడుకుంటున్నాము. అదేదో గవర్నమెంట్ సర్వే చేస్తే ఈ మనకి మేము ఎన్నికల ముందు ఏదో అధికారం రావడం కోసం ఇచ్చినాం పథకాలు అయితే హామీలు ఇచ్చినాం. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ హామీలు ఇస్తే గానీ అధికారం రాలేదు. ఒకరి నుంచి ఒకరికంటే ఒకరు ఎక్కువనే పోతుంది. ఆర్టీసీ తీసేయాలన్నా ఇప్పటికైనా తీసేస్తే ఎవరేం చేయలేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన అభిప్రాయం ఏంటంటే ఈ అభిప్రాయాలు మనం మాట్లాడుకునేది కాదు. ఈ ప్రభుత్వమే ఈ ప్రజాపాలన ఎట్లా పెట్టిందో ప్రజాభిప్రాయ సర్వే తీసుకొని ఇప్పుడు మేమైతే ఎలక్షన్ల ముందర ఇట్లా హామీలు పెట్టినాము. సరే ఇవి మనము మీకు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు ఆల్రెడీ అప్పు ఉంది, ఇంకా కూడా అప్పు అవుతుంది. ఏదో విధంగా చేసి మీకు అందిస్తాము. మరి ఇది కావాలా, ఈ ఉచిత విద్యా వైద్యం కావాలని చెప్పేసి వాళ్ళే అడిగినారు అనుకో, పబ్లిక్ అయితే కంపల్సరీ మాకు ఈ అప్పులు అయితే కంపల్సరీ ఉచిత వైద్యం అందియాలి. స్కూల్ ఉపాధి అడుగుతారు. ఇప్పుడు మనం క్యాజువల్ ఎవరిని అడిగినా మాకు హాస్పిటల్ ఖర్చులకు పిల్లల స్కూల్ ఫీజులకు ఏమన్నా పని కలిపి అని అడుగుతారు. కానీ ఈ స్కీమ్ లో అయితే ఎవరు అడిగారు. ఈ విధంగా వాళ్ళని ప్రభుత్వ పరంగా చేస్తే బాగుంటుంది, ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ పరంగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉచిత అదైతే మీరు అన్నది వీళ్ళు ఆలోచన దీనిపైన దృష్టి పెట్టారు అనుకో, మనం అనుకున్నదాన్ని కంపల్సరీ అయితే అన్నట్టు వాళ్ళే చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఈ సర్వేలు కానీ ఏమైనా చేసి అభిప్రాయాలు తీసుకొని చేయాలి. లేకపోతే ఈ ప్రతిపక్షాలు ఖాళీగా ఉంటలేవు. మీరు 6 గంటలు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ అమలు చేయాలంటారు వాళ్ళు ప్రతిపక్షాలు చాలా మంది అంటున్నారు. వీళ్ళు ఏంటంటే మొత్తానికి ఆ ప్రభుత్వం పైన నింద మోపడమే చేస్తారు. ఏ ప్రభుత్వం ప్రతిపక్షాలు అవే చేస్తాయి. కానీ వీళ్ళు ప్రజా అభిప్రాయం తీసుకున్నారంటే ఈ ప్రతిపక్షాలతో పని లేదు. ఎవరిది ఓటింగ్ ఎక్కువ ఉందంటే మాకు ఏది కావాలంటే దానిపైన వీళ్ళు పాలన కొనసాగిస్తారు. అది మెయిన్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎడ్యుకేషన్లో మేమంతా కలిసి ఒక స్టాండర్డ్ సెటప్ చేయాలని ట్రై చేస్తుంటే సడన్ గా ఇది చాలా పెద్ద దెబ్బ సార్. ఎవరికి? స్కూల్స్ కాలేజెస్ మీద మేము చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసాం సార్. దట్స్ ద ప్రాబ్లం. ఈ సంటోడు కూడా రాదు. ఒక కిడ్నీ లేదని వీళ్ళ అయ్యని చంపిండ్రు, వీళ్ళ అమ్మని చంపిండ్రు, ఈ పోరని దిక్కులేనోని చేసిండ్రు. గణేష్ ఖర్చీఫుల దగ్గర నుంచి కాళ్ళకు చెప్పులు దాకా అమ్మ బాబుల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాడిని. లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్టులు, ఇంత బియ్యం, ఇంత కరెంట్. ఇది కాదండి, మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు.